ఈ నెల 27న వరంగల్లో జరగనున్న బీఆర్ఎస్ భారీ బహిరంగ సభపై తెలంగాణ భవన్లో సన్నాహక సమావేశం నిర్వహించారు. కేటీఆర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి బీఆర్ఎస్ ముఖ్య నేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు హాజరయ్యారు. రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడొచ్చినా తుఫాను వేగంతో బీఆర్ఎస్ గెలుస్తుందన్నారు కేటీఆర్. అత్యధిక స్థానాల్లో గులాబీ జెండా ఎగురుతుందన్నారు. రేవంత్ సర్కారు హామీలపై బీజేపీ ఎందుకు మాట్లాడడం లేదని నిలదీశారు కేటీఆర్. ఇచ్చిన మాట నిలబెట్టుకునేటోళ్ళు కాదు, కాంగ్రెస్ వాళ్ళని నమ్మొద్దు అనేది బాగా బలంగా ఇవాళ ప్రజల్లో నాటకపోయింది. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఈ రోజు వచ్చినా, ఇంకొక 6 నెలలకు వచ్చినా, సంవత్సరానికి వచ్చినా, నేను ముమ్మాటికి ఒక మాట చెప్తున్నా, తుఫాను వాతావరణంలో మళ్ళీ ఒక్కసారి గులాబీ జెండా ఎగురుతుంది. మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు. ఇది పక్కా, ఇది మీరు రాసి పెట్టుకోండి, ఎవరు మార్చలేరు దాన్ని. ఇక మధ్యలో సందట్లో సడేమియా అన్నట్టు బీజేపీ వాడు ఆశపడుతుంది. దబ్బన ఏమన్నా నాకు కూడా దొరుకుతుందేమో, ఛాన్స్ దొరుకుతుందేమో. సమస్యనే లేదు. ఎందుకంటే ఇప్పుడు 8 మంది ఎంపీలు ఉన్నారు బీజేపీ వాళ్ళు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇప్పుడు 8 మంది ఎంపీలు ఉన్నారు కదా, మీరు ఒకటి చూడుర్రి. ఒక్క రోజున కాంగ్రెస్ పార్టీ మీద పోరాటం చేస్తారా? పొరపాటున కాంగ్రెస్ పార్టీని ఒక మాట అంటారా? 2 మంత్రులు ఉన్నారు, కేంద్ర మంత్రులు. ఒక ఆయననేమో సహాయ మంత్రి, ఇంకొక ఆయననేమో నిస్సహాయ మంత్రి. ఏమి కాదు, 2 ఊదు కాలది, పీరి లేవు. తెలంగాణకు రూపాయి తెచ్చే ముఖం లేదు. కానీ తెల్లారు లేస్తే కేసీఆర్ని తిట్టాలి, బీఆర్ఎస్ని తిట్టాలి.